ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము ఇర్మియా పుస్తకము 14వ అధ్యాయము 8-9 వచనాలు. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశీ వలె ఉన్నావు. ఏల రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయ ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యను ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడవకుము. ఇక్కడ ప్రార్థన, మా చెయ్యి విడవకుము అని ప్రార్థన చేస్తున్నారు. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడవకుము. అయితే దీనికంటే ముందు రాస్తున్నారు ఏమిటి అని అంటే, దేవుడైన యెహోవా వారి మధ్యన ఎలాగున్నాడు. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, ఈయన ఆశ్రయుడే, అందులో వేరే అనుమానం ఏమీ లేదు. కష్టకాలమున వారికి రక్షకుడు, ఇందులో కూడా ఎటువంటి అనుమానము లేదు. ఆశ్రయుడైనటువంటి వాడు, రక్షకుడైనటువంటి వాడు ఎలాగుంటున్నాడు? మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. పరదేశులు అంటే మనము ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్తే మనం ఇక్కడ స్వతంత్రులముగా ఉన్నట్టు అక్కడ ఉండలేం. అక్కడి చట్టాలకు లోబడి మనకు ఎటువంటి ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలకు లోబడే మనం బ్రతకాలి. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండాలి. ఏది పడితే అది చేయడానికి ఉండదు. అలాగనే ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలుల మధ్య పరదేశిగా ఉంటున్నాడు. ఏల రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ప్రయాణస్తులు ఏం చేస్తారు అని అంటే, ఆ కాలంలో ఏ రోజు ఏ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ రాత్రి అవుతే ఆ ప్రాంతంలో గుడారం వేసుకొని బస చేసి మరలా ఉదయం కాగానే అక్కడ నుండి గుడారం తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు వారి మధ్యలో రాత్రిపూట గుడారం వేసి బస చేసేవాడిలాగా ఉన్నాడు. మొదటిది ఎలాగున్నాడు అని అంటే పరదేశిలాగా ఉన్నాడు. రెండవది మరి గుడారము తీసివేసుకుని వెళ్ళిపోయే ప్రయాణస్తుడిలాగా ఉన్నాడు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. నువ్వు శూరుడివే కానీ రక్షించలేకపోతున్నావు. రక్షించలేని శూరుని వలె ఉన్నావు. ఇది చాలా విచిత్రంగా ఉంది. భ్రమసి ఉన్న వాని వలె ఉన్నావు అంటే మేము నిన్ను చూస్తూ ఉంటే నీవు భ్రమలో ఉన్నట్టు కనపడుతున్నావు. రక్షింపలేని శూరుడివే కానీ రక్షింపలేని శూరుని వలె ఉంటున్నావు. మమ్మల్ని చెయ్యి విడువకము అని అంటున్నాడు. ఇదంతా దేనికి కారణం అంటే 7వ వచనంలో చెబుతాడు, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసేతిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఎందుకు ఒక పరదేశిలాగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు? ఎందుకు ఒక ప్రయాణస్తుడి వలె, బస చేయు ప్రయాణస్తుడి వలె ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు ఉన్నాడు? ఎందుకు రక్షింపలేని శూరుని వలె ఉన్నాడు అని అంటే, వీళ్ళ తిరుగుబాటులు అనేకం. దేవునికి తిరుగుబాటు చేయుట. తిరుగుబాటు అని అంటే మాట వినకపోవడం. అటు దేవుని మాట వినకపోవడము, దేవుని సేవకుల మాట వినకపోవడము తిరుగుబాటుతనం. ఇశ్రాయేలు ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారు. నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి అని అంటున్నారు. అంటే ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైతే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీ చేయి విడవడు. దేవుని ప్రియమైన జనాంగమా, ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు గనక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి మొదటగా మన పాప క్షమాపణ పొందుకుంటేనే కానీ మనకు ఎప్పటికీ కూడా ఆశీర్వాదము రాదు. మన ఆశీర్వాదము మనకు రావాలంటే మనలో ఉన్న పాపములు పోవాలి. మనలో ఉన్న పాపములు పోవాలంటే మనం ఒప్పుకుంటేనే పోతుంది. నువ్వు ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తుంటావు. దేవుని మాట వినక, దేవుని సేవకుల మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, గురువుల మాట వినక, నువ్వు మాట వినకపోవడమే తిరుగుబాటు. ఒకవేళ అలాంటి తిరుగుబాటు కనుక నీవు చేస్తుంటే నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, పాప క్షమాపణ అడుగు. ఆ ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నేను శూరుని వలె రక్షిస్తాడు. నీ మధ్య పరదేశిగా కాదు, నీకు రాజుగా ఉండి నీకు విడుదల దయచేస్తాడు. రక్షించాడు నేరక ఉండడానికి ఆయన హస్తము కురచకాలేదు అని అంటున్నాడు. ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. మనకు మన దేవునికి మన పాపములే అడ్డుగా ఉన్నాయి కాబట్టి
ఆ పాపం అనే అడ్డుగోడల్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని తీసేస్తావో అప్పుడు ఆశీర్వాదం నీ వెనకాల వస్తుంది. కాబట్టి దేవుని ప్రియ జనాంగమ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకుందాం, ఆశీర్వదించబడదాం. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో నాయన ఇర్మియా పుస్తకము ద్వారా మాతో మీరు మాట్లాడారు. నా తండ్రి, ఇశ్రాయేలు మధ్యలో మీరు పరదేశి వలె ఉన్నారని, నేను గుడారం వేయ ప్రయాణస్తుని వలె ఉన్నారని, భ్రమసి ఉన్నవాని వలె, రక్షింపలేని శూరుని వలె ఉన్నారని తెలియచేశారు. దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేల్ చేసినటువంటి తిరుగుబాటుదనము, దోషము, అవి అనేకములు అని అంటున్నారు. ఇదిగో మేము కూడా అనేక మరలు తిరుగుబాటు చేశాం, అనేక దోషములు చేశాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించి మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని రక్షించండి, విడుదల దయచే. ఇదిగో ఈ ఉదయం ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.